ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలలో జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ ఇచ్చే అవకాశాలున్నా ఈసారి ప్రధానంగా టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లు పోటీ నడుస్తుంది. జగన్ ఈసారి ముఖ్యమంత్రి ఎలా అయినా అవ్వాలనే ఆశతో ఇష్టం వచ్చినట్లు ప్రతి నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నాడు. అయితే అంతిమ తీర్పు మాత్రం అభివృద్ధికే మరోసారి పట్టాభిషేకం చేయబోతున్నట్లు సర్వేలు తేల్చి చెప్తున్నాయి. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా మహిళలు అయితే ఈసారి చరిత్రలో కనీ విని ఎరగని విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రతి ఒక్క సామాన్యుడిని ఆకర్షిస్తుంది. అందులో విద్యా వ్యవస్థ కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకంకి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉన్న వారి కోసం ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల యూనివర్సిటీలలో 15 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ద్వారా సహాయం అందజేయబోతున్నారు. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 4528. దీనికోసం ప్రభుత్వం 377.7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసింది.